నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాలకు వెళ్తే బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షం బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపింది. బస్ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రానివ్వకుండా బంద్ను విజయవంతం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు ఉగ్ర నినాదాలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీల హక్కుల కోసం ఐక్యంగా నిలిచిన ఈ బంద్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. బీసీల ఆర్థిక, సామాజిక స్థితిని బలోపేతం చేయడమే ఈ డిమాండ్ లక్ష్యమని అఖిలపక్ష నేతలు చెప్పారు. రిజర్వేషన్ల అమలులో ఆలస్యం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బస్సులు నిలిచిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం రాజనదొర, పుష్ప శ్రీవాణి రోగులను పరామర్శించారు. వైద్య సేవల స్థితిగతులను స్వయంగా తెలుసుకున్న బొత్స కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. వైద్య సిబ్బంది కొరత, మందులలేమి, పాడైపోయిన మౌలిక సదుపాయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. జగన్ హయాంలో అందరికీ చేరువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గర్భిణీలు, వృద్ధులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని బొత్స హెచ్చరించారు. క్రానిక్ డిసీజ్ కాదు, హెపటైటిస్ ఏ అనేది ఇది క్రానిక్ కాదు. ఇది పచ్చకామలు క్రానిక్ అయిపోయిన తర్వాత ఇది ఇబ్బంది వస్తుంది. దాని ముందే కళ్ళు తెరవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా. స్కూల్లో చదువుతున్న పిల్లలు వచ్చి బెటర్ అవుతున్నప్పుడు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే కళ్ళు తెరిచి 1000 మందికి స్క్రీన్ టెస్ట్ చేసి ఎవరెవరికి ఏదో చూస్తే ఏ ఇష్యూ లేదు. ఇది వైజాగ్ హాస్పిటల్లో కేజీహెచ్కి వచ్చిన తర్వాత కూడా ఇంకో 4 రోజులు ఉండి కూడా ఆ పిల్లలు చనిపోయారంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఆ పిల్లల పట్ల వైద్యం వాళ్ళు చూపెట్టేది అనేది మరి కొట్టకొచ్చిన కనిపిస్తుంది. ఎందుకంటే ఇది క్రానిక్ డిసీజ్ కాదు, హెపటైటిస్ ఏ అనేది ఇది క్రానిక్ కాదు. ఇది పచ్చకామలు క్రానిక్ అయిపోయిన తర్వాత ఇది ఇబ్బంది వస్తుంది. దాని ముందే కళ్ళు తెరవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా. స్కూల్లో చదువుతున్న పిల్లలు వచ్చి బెటర్ అవుతున్నప్పుడు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే కళ్ళు తెరిచి 1000 మందికి స్క్రీన్ టెస్ట్ చేసి ఎవరెవరికి ఏదో చూస్తే ఏ ఇష్యూ లేదు. ఎందుకంటే ప్రాణాల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎంతో నిర్లక్ష్యంగా చనిపోయిన బీసీలకు 42% రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న ఆలస్యంపై న్యాయవాదుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం నాయకుడు జక్కుల వంశీకృష్ణ మాట్లాడుతూ, ఈ రిజర్వేషన్ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే బీసీ సమాజం నష్టపోతోందని విమర్శించారు. ఇరు ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటే రిజర్వేషన్లు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జేఏసీ పిలుపుతో 18న జరగనున్న రాష్ట్ర బంద్కు తమ న్యాయవాదుల సంఘం సంపూర్ణ మద్దతిస్తోందని తెలిపారు. బీసీ హక్కుల కోసం సమాజమంతా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపారికల్ డేటా కూడా వచ్చింది. ఆ డేటా ప్రకారము 42% ఏదో ఇస్తున్నారు. 42% కూడా మాకు సరిపోదు. అయినా కూడా 42%కి మేము యాక్సెప్ట్ చేసి బీసీ సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చేసి అరే ఇస్తున్నారు కదా అని అందరూ పండుగ వాతావరణంలో వచ్చిన తర్వాత ఒకటేసారి నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఒకటేసారి ఇంట్రీమ్ స్టే వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలందరూ ప్రతిరోజు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుండి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, రేపు జరగబోయే బంద్కి అందరూ స్వాతంత్రంగా బయటకు వచ్చి మీ దుకాణాలు కూడా అన్ని బంద్ చేసుకోవాలని, మేము మీ వ్యాపారాలు కూడా రేపు సంపూర్ణ మద్దతు పలికి అందరూ బంద్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ కార్యవర్గ సభ్యుని ఏదైతే తెలంగాణ బీసీ ఇచ్చిన పిలుపు రేపు 18వ తారీఖు బీసీలకి
42 ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు మాత్రము అది 10 రోజులలో ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. అదే 40% వచ్చినప్పుడు ఇన్ని అడ్డంకులు వస్తాయి. అక్కడ బీసీల రిజర్వేషన్ కోసం రాష్ట్ర బంధుని బీసీల జేఏసీ ఇచ్చిన పిలుపుని మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ బంద్ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బీసీలకు చట్టసభల్లో, విద్యారంగంలో, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం చేయాలనే ధైర్యమున్న కేంద్ర ప్రభుత్వం ముందుగా రిజర్వేషన్లు అమలు చేయాలి, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని బంద్ కార్యక్రమం ప్రజా ఆవేశానికి నిదర్శనమన్నారు. బీసీలను మోసం చేసే ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. బీసీ హక్కుల కోసం బీఆర్ఎస్ ఉద్యమం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ సొంత ప్రభుత్వంపై సున్నిత వ్యాఖ్యలు చేశారు. మంత్రుల జిల్లాలు, వారి నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి. ప్రజలు గెలిపిస్తేనే కదా ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారన్నారు. నన్ను ఇంకో 2 సార్లు గెలిపిస్తే నేను కూడా సీఎం అభ్యర్థినవుతానంటూ ధైర్యంగా వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అసమానతలు ఉన్నాయని సూచిస్తూ అభివృద్ధిని సమానంగా పంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలిచ్చిన ఓటు విలువ కాపాడడమే తన లక్ష్యమన్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అంటే మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు, ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి, వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి అంటే మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు, ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి, వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేము అంటే మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు, ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి, వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అంటే మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు, ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి, వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అంటే మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు, ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి, వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేము అంటే మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు, ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి, వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేము తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఉప్పల్, నాంపల్లి, చార్మినార్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గ్రామీణ వైద్యుల సమాఖ్య ప్రతినిధులు కవితకు వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రథమ చికిత్సలు అందిస్తున్న వైద్యులపై మెడికల్ కౌన్సిల్ అధికారులు దాడులు చేయడం అన్యాయమని కవిత తీవ్రంగా ఖండించారు. ఈ వైద్యులు ప్రజా ఆరోగ్య రక్షకులు, వారి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి కేవలం సాంస్కృతిక వేదిక కాదు, సామాజిక న్యాయం కోసం పోరాడే వేదిక అని కవిత స్పష్టం చేశారు. పార్టీలో చేరిన నేతలను ఆత్మీయంగా ఆహ్వానించి ప్రజాసేవకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేటీఎం బ్యాచ్ చేసే చిల్లర ప్రచారాన్ని నేను పట్టించుకోను. టీడీపీలో నేను పిల్లర్ లాంటి వాడినని గట్టిగా అన్నారు. మా నాయకుడు చంద్రబాబు ఆగమంటే ఆగుతా, దూకమంటే దూకుతా. ఆయన మాటే నాకు ఆదేశమని స్పష్టం చేశారు. కూటమి మధ్య విభేదాలు సృష్టించడానికి ఎవరికి అవకాశం లేదని వర్మ తెలిపారు. మా లక్ష్యం ప్రజాసేవ, అభివృద్ధి, రాజకీయ కలహాలకు టీడీపీలో చోటు లేదని ధైర్యంగా చెప్పారు. కూటమి బలంగా ఉందని, ప్రజలు విశ్వసించిన ఆ మార్గంలోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దూకమంటే దూకుతాం, ఆగమంటే ఆగుతాం, పని చేయమంటే పని చేస్తాం. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం. మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం. అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు. ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చి సార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. అన్ని రకాలుగా ఉంటాయి. కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి, ఒక కొడుకు కూతురు ఉంటారు. అంచేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేసామని నారాయణ గారు వాళ్ళ లీడర్కి చెప్పారు. జీరో చేసాం, వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా, మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు. ఆ కంటెంట్ని పక్కకు పెట్టి రకరకాలుగా తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం. ఎన్ని తిప్పితే ఉంది, నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటానా, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా? అంతా ఏమీ లేదు. ఇది అభూత కల్పన. పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు. ఇటువంటి మేము పట్టించుకోండి. నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి. అనుకుంటే ప్రచారం, ఫ్రీ ప్రచారం నడుస్తుంది. ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ బాగా ఉంది. అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి, తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్. ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు. ఎవరో ఏమో అనుకోవాల్సిన పని లేదు. ఎవరో అనుకోవడానికి అవకాశాలు కూడా. 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు. విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణ పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై స్పందిస్తూ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలు పూర్తిగా వక్రీకరించబడ్డాయి. ఆ వీడియోను, ఆడియోను తప్పుడు కోణంలో చూపిస్తున్నారని ఆయన వివరించారు. టీడీపీలో అందరికీ గౌరవం ఉంది. ఎస్వీఎస్ఎన్ వర్మ పార్టీకి బలమైన స్తంభం. మేము ఏ ఒక్కరిని తక్కువ చేయమని స్పష్టం చేశారు. పార్టీ బలం ఏకతలోనే ఉందని, కూటమి నాయకులందరూ కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారు నిరాధార ఆరోపణలు ఆపాలని మంత్రి నారాయణ హితవు పలికారు. ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేస్తాం. మళ్ళా చెప్తున్నాను, ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేసాం. ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయం చేసేట్టుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా వర్మ గారు ఆయన పక్కనే ఉన్నారు. వారే మైక్ ఇచ్చారు, చక్కగా మాట్లాడారు. ఇలా ఒక చక్కటి అన్యాయంతో పోతున్నాం. వర్మ గారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి చేయాలా, ఈ రాష్ట్రం ముందుకు పోవాలి, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, 10 లక్షల మందికి 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు. అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం తప్పనిసరిగా ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేస్తున్నారు. దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు యాక్చువల్గా గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో, టీవీలో పోతుంటే దాని మీద వారిని వార్న్ చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా చెప్పాను, ఎవరు కొట్టుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు దూరుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయడానికి లేదు. ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది, చాలా విజిట్గా ఉంటుందని చెప్తూ నేనేం చెప్పానంటే, ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉదాహరణకు పిఠాపురంలో కూడా చక్కగా మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా.
దరకానిపాడు గ్రామంలో జరిగిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మృతుని ఇంటికి కాపు నాయకులు వరుసగా చేరి కుటుంబానికి మద్దతు తెలిపారు. హత్యలో హరిచంద్ర నాయుడు, అతని తండ్రి, మరికొంతమంది పాత్ర ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటన వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర కాపు నాయకులు చందు జనార్దన్, ఆమంచి స్వాములు గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హత్య నేపథ్యంపై పూర్తి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనసేన ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రసాద్ అనేవాడు కామకాంక్ష తీర్చలేని ఇచ్చేసి వాడు ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని శపథం చేసి గుర్తిచ్చేసి వాళ్ళు పడిపోయి కాలంలో పడినాళ్ళని ఈ సరిపోయిన నాయుడిని 15 నిమిషాలు గుండెల మీద స్కార్పియో పెట్టి ఊపిరాడకుండా చంపినటువంటి దుర్మార్గమైన నీచుడు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు. అలానే వాళ్ళంతగా మళ్ళీ వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఉండారని, సాక్ష్యం లేకుండా పోద్దని వాళ్ళ తండ్రిని పిలిచి మరి వాడి తండ్రి కూడా తీసుకొచ్చి కాలంలో పడిపోయి తొక్కిస్తే బండి డ్యామేజ్ అయితే వాళ్ళు పక్కన కొనూపిరితోటి లేచి నుంచో నాడు దండం పెట్టినా సరే వీళ్ళు రాడ్డులతో కొట్టి జనం వస్తే బండి మీద 2 వీలర్ మీద వాళ్ళు తీసుకెళ్లినటువంటి సహకరించిన వాళ్ళని కూడా రాక్షసుల కిందే ఖచ్చితంగా నిర్ధారించి ఈ కేసులో వాళ్ళని కూడా భయంకరంగా వాళ్ళని చట్టపరంగా న్యాయం జరగాలి. వాళ్ళకి ఖచ్చితంగా కోర్టుల్లో ఉరిశిక్ష పడే విధంగా చట్టాలని అమలుపరచాలి. వాళ్ళని ఈ కేసుకు సంబంధించి ఈ వ్యవస్థలో సహకరించిన వాళ్ళు కానీ ఈ హరిచంద్ర ప్రసాద్ అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విధానంతో బిజినెస్ నిలిచిపోయిందని స్థానిక వైన్ షాప్ యజమానులు తీవ్రంగా నిరసించారు. డీలర్లు చెప్పినట్లు తాజా ధరల సరఫరా వెనుక రేటింగ్కు సరిపడే మార్జిన్ లేకపోవడంతో వారి వ్యాపారం రద్దీ లేక నష్టసాధ్యమైంది. తీర్మానంగా డీలర్లు జిల్లా ఎక్సైజ్ అధికారి తమ షాపుల తాళాలు అప్పగించి ప్రభుత్వం వారి వినతులు తీర్చకపోతే షాపులకు తాళాలు వేసేస్తామని హెచ్చరించారు. వారు 20% మార్జిన్ అమలు కావాల్సిన అవసరమని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీలర్లు చెప్పినట్లే మార్జిన్ కొనసాగనీయకపోతే వేలాది కుటుంబాలు రోజువారీ ప్రభావం పడుతుందని అన్నారు. స్థానిక అధికారులు విషయాన్ని విచారించాలని, పరిష్కారానికి తక్షణం సమావేశం కోరారు. 13% ఇస్తున్నారు, ఆ 20% ఇమ్మని అడుగుతున్నాం. అది వారి నోటి ద్వారా వచ్చిందే మేము అడుగుతున్నాం. పర్మిట్ రూమ్ వితౌట్ పర్మిట్ రూమ్, ఫస్ట్ జీవోలో పర్మిట్ రూమ్ లేదు, తర్వాత పర్మిట్ రూమ్ ఇచ్చారు. ప్రజలందరూ రోడ్డు మీద తాగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, బయట పబ్లిక్ ఇబ్బంది పడుతుంది, మీరు లోపలే కన్జ్యూమ్ చేసే లోపలే చేయండి అని ఒక వెసులుబాటు ఇచ్చారు. మంచి విధానం, మేము కాదంటం లేదు. అది కూడా 7.5 లక్షలు కట్టమన్నారు, అయినా కూడా మేము అది కూడా బేర్ చేసి కట్టాం. మాకు ఈ మార్జిన్ ఇస్తే మీరు ఏ రకంగా చేస్తే మేము ఆ రకంగా వ్యాపారం చేయడం సిద్ధంగా ఉన్నాం. మా మార్జిన్ మాకు ఇవ్వండి బాబు, చాలు, అంతకు మించి ఏం ఎక్కువ ఏం అడగట్లేదు. మీరు ఏది ఇస్తామన్నారో అదే ఇమ్మని అడుగుతున్నాం. ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి? మనకు వచ్చేదేనా? మన చేతికి ఏది వస్తే అదే కదా ఇష్యూ ప్రైస్. ఇష్యూ ప్రైస్ కేసు 10,000 అయితే ఇష్యూ ప్రైస్ 6,000 పెట్టి, ఏఆర్టీ 4,000 పెట్టి 6,000 మీద 20% ఇచ్చి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర కేబినెట్ పై ఘాటుగా విరుచుకుపడ్డారు. మంత్రుల పంచాయతీలు తేల్చుకోవడానికి కేబినెట్ మీటింగ్ పెడుతున్నారు. కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, వాటాల కోసం మంత్రులు వర్గాలుగా విడిపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చించాల్సిన మీటింగ్లను స్వార్థ ప్రయోజనాల వేదికలుగా మార్చిందని విమర్శించారు. కేబినెట్ మీటింగ్ ఇప్పుడు దండుపాల్యం ముఠాలాగా అయిపోయింది. ప్రజల పన్నుల డబ్బుతో మంత్రులు బేరసారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కాకుండా కూటమి నాయకులు పదవుల కోసం పోరాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ప్రజల భవిష్యత్తుపై ఆసక్తి లేదు, కేవలం లాభాలే లక్ష్యమని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. టిఎస్ ఐపాస్ ఏర్పడ్డ తర్వాత ఎవర్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అతి తక్కువ పరిశ్రమలు, అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్.
ఇది మీ ఘనకార్యం. ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మేము ఆ రోజు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేశాం. టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో అనుమతులు తెచ్చాం. దేశానికి మార్గదర్శకంగా నిలిపి ఈ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్లకు నిలయంగా మార్చాం. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. కానీ మీరేం చేస్తున్నారు? వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు. ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఇఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగు బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది. ఈ ఆడికేలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్. అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి. గత సంవత్సరంలో ఇండస్ట్రీ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో. అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు టీఎస్ ఐపాస్ ఏర్పడ్డ తర్వాత ఎవర్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అతి తక్కువ పరిశ్రమలు, అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్. ఇది మీ ఘనకార్యం. ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు. మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో మద్యం వ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బార్లలో ఉన్న మద్యంలో 10% కూడా ప్రభుత్వం దగ్గర కొనలేదన్నారు. రాష్ట్రంలోని బార్ల సరకంతా డిస్టరీల నుంచే కొన్నదేనా, చెక్లు ఆపించేందుకు ఒక్కో బార్ యజమాని 5 కోట్లు లంచం ఇస్తున్నాడని పేల్చి చెప్పారు. ఈ డబ్బు చివరికి ఎవరికి చేరుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం, అక్రమ వసూళ్లు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో, జీవనంతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మాఫియాను అడ్డుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. సరుకుని మొత్తం నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ప్రభుత్వం దగ్గర కొన్నటువంటి బ్రాందీ సీసాలు కాకుండా, లేదా మన జనార్దన్ దగ్గర, జయచంద్రారెడ్డి దగ్గర, సురేంద్ర నాయుడు దగ్గర, లేదా తెలంగాణనో గోవానో ఏదో బయట మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సరుకుని తాగించడం ద్వారా మాత్రమే ఈ బార్లు బతుకుతున్నాయి, బార్లు నడుస్తున్నాయి. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రేపుగా ప్రతి రాష్ట్రం, ప్రతి ఊర్లో బారున్న ప్రతి ఊర్లో మీ ఎక్సైజ్ ఆఫీసర్తో పాటు వైసీపీ ఉన్న ఒకడిని, మా పార్టీ ఉన్న ఒకడిని, సిపిఐ ఒకడిని, సిపిఎం ఒకడిని, కాంగ్రెస్ పార్టీలో సగమేగా మీతో ఉన్నది. పోనీ ఆ సగం కాంగ్రెస్ పార్టీ మీతోనే ఉంటుంది కదా. మిగతా సగంలో ఒకడిని నిజ నిర్ధారణ కింద వేసి ప్రతి బారుకి వెళ్ళి సరుకు చెక్ చేద్దామా? ఛాలెంజ్ చేస్తున్నాను. సరుకు మొత్తం ప్రభుత్వం దగ్గర కొన్న సరుకా కాదా చెక్ చేద్దాం పదండి. ఆ బారు పేరు మీద కొనుక్కొచ్చిన సరుకా కాదా చెక్ చేద్దాం పదండి రేపొద్దున. లేదా మధ్యాహ్నం అంటే ఇవాళ టీం లేటాకి టైం పడుతుంది కాబట్టి రేపొద్దునే వెళ్దామా? మీరు ఇస్తారా? ఏ బార్ అతను ఈ 47 రోజుల్లో ఎంత సరుకు కొన్నారు మీ దగ్గర? ఉండదు. మీరు ఎవరో మరి ఎట్లా నడుస్తున్నాయి? మొత్తం నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ప్రభుత్వం. దీపావళి పండుగ వేళ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజల్లో కలిసిపోయారు. పట్టణంలోని వీధుల్లో ప్రమిదలు, బొమ్మలు, పూలు అమ్ముతున్న చిరు వ్యాపారులను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. పండుగ సీజన్లో వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి ప్రభుత్వం చిన్న వ్యాపారులకు ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం స్వయంగా వ్యాపారుల దగ్గర నుంచి ప్రమిదలు, బొమ్మలు కొనుగోలు చేస్తూ స్థానిక ప్రజల్లో సంతోషాన్ని నింపారు. చిన్న వ్యాపారులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, వారికి సహాయం చేయడం మన బాధ్యత అన్నారు. జగ్గారెడ్డి సాదాసీదా ధోరణి ప్రజల్లో చర్చనీయాంశమైంది. జరుగుతుంది
ఇవాట మైలు కూడా తీసుకోవాలి. పైసలు కదా బిల్లు కడదాం ఎక్కడ గిరాకీ ఓకే లక్ష్మమ్మ వారు తీసుకున్నా లేదా తీసుకున్నా రారా ఓనా 8 కేజీ వాడురా ఓకేనా. యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ జటాధర ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఘనంగా విడుదల చేశారు. పురాతన నిధిని కాపాడుతున్న ధనపిశాచి, దయ్యాలను నమ్మని ఘోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ కథానాయికగా ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో సుధీర్ బాబు మాట్లాడుతూ జటాధరలో అద్భుతమైన కథ, భావోద్వేగాలు ఉంటాయి. ధనపిశాచి అనే పవర్ఫుల్ రోల్లో సోనాక్షి నటనను ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మా సినిమా ఒక ధమ్ బిర్యానీలా తయారైందని చెప్పారు. ప్రమోషన్స్ వైజ్, మార్కెటింగ్ వైజ్ కదా, రుస్తుం, పరి, ప్యాడ్మ్యాన్, I mean, success track చూస్తే కనుక very few producers will have that kind of a success track. And not just that, she's a very strong woman. నేను పేరు పెట్టాలంటే ఇందిరాగాంధీ అని పెడతాను ఆవిడకి పేరు. ఇట్స్ a very strong woman. That's and promotions wise, marketing wise, she can write a book on it, I feel. So thank you for backing this film and getting everybody part of this film too. And there's Shivan, left hand, right hand support for Prerna. Thank you Shivan for supporting everyone in this film. And Sonakshi ji, అంటే నేను Sonakshi is here. అంటే బిఫోర్ షీ ఈజ్ ఆన్ బోర్డ్ మేము చాలా ఆర్టిస్టుల గురించి డిస్కస్ చేసాం. అండ్ ఫ్యూ వీ హ్యాడ్ సమ్ పర్సనల్ ఇంటరాక్షన్స్ ఆల్సో. బట్ ఆఫ్టర్ సీయింగ్ వాట్ షీ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్, ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ మ్యాచ్ దాట్. నేను సెట్లోకి వెళ్ళి ఒక చిన్న షార్ట్ జరుగుతుంది. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ హౌ షీ ఈస్ పర్ఫార్మింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫ్లోయింగ్ లైక్ వాటర్. జస్ట్ ఇలా వెళ్ళిపోతుంది ఒక ఎక్స్ప్రెషన్ నుంచి ఇంకో ఎక్స్ప్రెషన్, సో స్మూత్గా, ఎంత ఈజీగా చేసిందో. అండ్ ద స్క్రీన్ ప్రెజెన్స్ షీ ఈస్ గాట్. And the look also, Prerna was part of it, developing that look also. She looks terrific. So thank you for doing this film. Dhanapisachi role is a powerful role and you added more power to that role. Thank you. Toilet Ek Prem Katha, Rustum. Ivi updates, keep watching Evan TV News.